స్లమ్ నివాసులు ఐక్యత పాటించి స్లమ్ ఏరియా అభివృద్ధికి నడుం బిగించాలని స్లమ్ జనాందోళన కర్ణాటక రాష్ట్ర సంచాలకుడు ఏ నరసింహమూర్తి తెలిపారు. గురువారం నగరంలో బళ్ళారి రహదారి జేపీ భవనంలో స్లమ్ జనాందోళన కర్ణాటక సావిత్రిబాయి పూలే మహిళా సంఘటన హోస్పేట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంఘటనే ఆశయాలు మరియు నాయకత్వం గురించి శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. స్లమ్ నివాసులకు వసతితో పాటు అన్ని విధాల మౌలిక సౌకర్యాలను అందించేందుకు గత 20 సంవత్సరాల నుండి నిరంతరంగా పోరాటాలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 70 లక్షల స్లమ్ నివాసులకు ఎంతవరకు వసతులను కల్పించలేదన్నారు. స్లమ్ నివాసులకు అందవలసిన మౌలిక సౌకర్యాలను కల్పించాలన్నారు. విజయనగరం మరియు బళ్ళారి జిల్లాలో ఇన్ఛార్జ్ మరియు మంత్రి స్లమ్ ప్రజలకు ఇంతవరకు చేసింది ఏమీ లేదన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్లమ్ నివాసులకు ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. వసతి మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ స్లమ్ ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని వెంటనే మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హౌస్పేటే సమానతే యూనియన్ ట్రస్ట్ అధ్యక్షులు రామచంద్ర మాట్లాడుతూ నగరంలో ఉన్న స్లమ్ ప్రదేశాల నివాసులు ఒక్కటే తమకున్న హక్కులను పొందేందుకు నిరంతరంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. అనంతరం నూతన కార్యవర్గం ఎంపిక నిర్వహించారు. ఈ సందర్భంగా స్లమ్ రాష్ట్ర సంఘటన సంచాలకర్ జనార్దన హళ్లి బెంచి శేఖర్ బాబు, పరశురాం, గాలెమ్మ, సుధా, రేణుకా సరడగి, వెంకమ్మ తదితరులు పాల్గొన్నారు. ಅಧಿವೇಶನದಲ್ಲಿ ಸರ್ಕಾರದ ಒಪ್ಪಿಕೊಂಡಿದೆ. ಪ್ರತಿ ನಗರ ಪ್ರದೇಶದಲ್ಲಿ ಇವತ್ತು ಬಾಡಿಗೆಯಲ್ಲಿ ನಿವೇಶನಗಳಿದ್ದಂತಹ ಸಾವಿರಾರು ಕುಟುಂಬಗಳು ಲಕ್ಷಾಂತರ ಕುಟುಂಬಗಳಿದ್ದಾವೆ. 2011 ಜನಗಣತಿ ಪ್ರಕಾರ 6 ಕೋಟಿ 8 ಲಕ್ಷ ಜನ ನಮ್ಮ ಕರ್ನಾಟಕದ ಜನಸಂಖ್ಯೆ. ಇದರಲ್ಲಿ 70 ಲಕ್ಷ ಕುಟುಂಬಗಳಿಗೆ ನಿವೇಶನ ಇಲ್ಲ ಅಂತಕ್ಕಂಥ ಸರ್ಕಾರ ಒಪ್ಪಿಡ್ತಾ ಇದೆ. ಆದ್ರೆ 2023 ಚುನಾವಣಾ ಪ್ರಣಾಳಿಕೆಯಲ್ಲಿ ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರ ನಮಗೆ ಭರವಸೆ ಕೊಟ್ಟಿರ್ತಕ್ಕಂಥದ್ದು ಯಾರೆಲ್ಲ ನಿವೇಶನ ಇಲ್ಲ, ಯಾರಿಗೆ ಮನೆ ಇಲ್ಲ, ಅವರಿಗೆಲ್ಲ ಉಚಿತವಾಗಿ ಮನೆ ಕೊಡ್ತೀವಿ ಅಂತ ಚಿತ್ರದುರ್ಗ ಡಿಕ್ಲರೇಷನ್ ಅನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. ಸುಮಾರು 2 ಲಕ್ಷ ಜನವನ್ನ ಸೇರಿ SC/ST ಸಮಾವೇಶವನ್ನು ಮಾಡಿದ್ರು. ಆ ಸಮಾವೇಶದಲ್ಲಿ ಈ ಪ್ರಣಾಳಿಕೆಯಲ್ಲೇ ಈ ಸರ್ಕಾರ ಒಪ್ಪಿಟ್ಟಿದೆ, ಈ ರಾಜ್ಯದಲ್ಲಿ ಉಚಿತವಾಗಿ ನಾವು ಮನೆಯನ್ನ ಕೊಡ್ತೀವಿ ಅಂತ ಹೇಳಿ. ಆದ್ರೆ ಇವತ್ತು ನಿನ್ನೆ ತಾನೇ ಜಮೀರ್ ಅಹ್ಮದ್ ಅವರು ಸದನದಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ನಾವು ಫಲಾನುಭವಿ ಶುಲ್ಕ 1 ಲಕ್ಷವನ್ನ ಕಡಿಮೆ ಮಾಡೋದ್ರ ಬಗ್ಗೆ ಚಿಂತೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. 4 ಲಕ್ಷ ಘಟಕ ವೆಚ್ಚವನ್ನ ಕೊಡ್ತಾ ಇದ್ದೀವಿ ಅಂತ ಅವರು 4 ಲಕ್ಷ ಘಟಕ ವೆಚ್ಚವನ್ನ ರಾಜ್ಯ ಸರ್ಕಾರ ಭರಿಸ್ತಾ ಇದೆ. ಸುಮಾರು 6,180 ಕೋಟಿಗಳ ಗ್ಯಾರಂಟಿಯನ್ನ ಇವತ್ತು ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅವರ ಸರ್ಕಾರ ಕೊಟ್ಟಿದೆ. ಆದ್ರೆ ಇದುವರೆಗಾಗಿ 1,80,000 ಕುಟುಂಬಗಳಿಗೆ ಏನು ಮನೆಗಳನ್ನ ನಿರ್ಮಾಣ ಮಾಡಬೇಕಾಗಿತ್ತು ರಾಜು ಅವರ PMM ಯೋಜನೆಯಲ್ಲಿ, ಪ್ರೈಮ್ ಮಿನಿಸ್ಟರ್ ಆವಾಸ್ ಯೋಜನೆಯಲ್ಲಿ. ಆದ್ರೆ ಇದುವರೆಗಾಗಿ ಅವರು ಕೊಟ್ಟಿರ್ತಕ್ಕಂಥದ್ದು 38,000 ಕುಟುಂಬಗಳಿಗೆ ಮನೆಯನ್ನ ಮಾತ್ರ ಕಂಪ್ಲೀಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಇನ್ನ 1,40,000 ಕುಟುಂಬಗಳು ಇನ್ನ ಅಧಿಕೃತವಾಗಿ